హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎన్ఎంకే తెలుగు ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో 12వ తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ దీనికి ముందు వీడియోస్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసాను. ఒకవేళ ఎవరైనా చూడకపోయినట్లయితే కనుక ఆ వీడియోలో కూడా ఒకసారి అయితే చూడండి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ బిట్ చూడండి. నేషనల్ సింప్లిసిటీ డే అంటారు. నేషనల్ సింప్లిసిటీ డే ఏ రోజు అంటే జూలై 12వ తారీఖున నేషనల్ సింప్లిసిటీ డేగా జరుపుకుంటారు. నెక్స్ట్ నాబార్డ్ ఫౌండేషన్ డే అంటారు. నాబార్డ్ వ్యవస్థాపక దినోత్సవం ఏ రోజున అంటే జూలై 12 అంటారు. అసలు నాబార్డ్ అంటే ఏంటి చూడండి. నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అంటారు. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ అంటారు. అసలు నాబార్డును ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1982 జూలై 12న ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే ముంబైలో ఉందన్నమాట. ఎక్కడ? ముంబై. నెక్స్ట్ పేపర్ బ్యాగ్ డే అంటారు. పేపర్ బ్యాగ్ డే పేపర్ సంచుల దినోత్సవం అంటారు. అది అంటే ఈ ప్లాస్టిక్ను వాడకుండా పేపర్ సంచులను వాడండి అని చెప్పి అవగాహన దినోత్సవం అనమాట. ఇది జూలై 12వ తారీఖున జరుపుకుంటారు. ఇప్పుడు జూలై 12. నెక్స్ట్ దాని తర్వాత మలాలా డే. ఇది ఇంపార్టెంట్, ప్రీవియస్ పేపర్ అడిగాడు అనమాట. మలాలా డే ఎప్పుడు అంటే జూలై 12 అని చెప్పుకుంటారు. ఇక్కడ మనకి మలాలా అంటే ఒక మహిళ పేరు అనమాట. ఆ మహిళ పేరు మలాలా యూసఫ్ జాయ్. 1997 జూలై 12న పాకిస్తాన్ లో జన్మించింది. అదొక ఎక్కడ? పాకిస్తాన్ లో జన్మించింది ఈ మహిళల విద్యా కోసం పోరాటం చేసింది. 2013లోనో 14లోనో ఈ మహిళ మీద దాడి కూడా జరిగింది అనమాట. చాలా చిన్న వయసులో మహిళల విద్య కోసం పోరాటం చేస్తున్నప్పుడు ఏమని కాల్చడం జరిగింది అనమాట. అలా వార్తల్లో అప్పుడు నిలిచింది. ఓకే, 2014లో నోబెల్ పీస్ ప్రైజ్ అందుకున్నది. చూడండి, చాలా చిన్న వయసులో అనమాట. 97లో జన్మించింది. 2014లో ఏమే నోబెల్ పీస్ ప్రైజ్ అందుకోవడం అయితే జరిగింది. అది చిన్న వయసులో నోబెల్ అందుకున్న వ్యక్తిగా ఈమె రికార్డు అయితే సృష్టించింది. నెక్స్ట్ దాని తర్వాత 2026లో T20 ప్రపంచ కప్ ఎక్కడ జరగనుంది చూడండి. మొన్న మనకి T20 ప్రపంచ కప్ 2024లో అమెరికా అదేవిధంగా వెస్టిండీస్ రెండు దేశాలు కలిసి నిర్వహించింది. మరి 2026లో T20 ప్రపంచ కప్ ఎక్కడ జరగనుంది అంటే ఇండియా శ్రీలంకలో జరగనుంది. ఎక్కడ? ఇండియా శ్రీలంక. 2028లో T20 ప్రపంచ కప్ ఎక్కడ జరగనుంది అంటే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దేశాల్లో జరగనుంది. ఆస్ట్రేలియా న్యూజిలాండ్. చూడండి, 2024లో అయితే మొన్న అయిపోయింది, అమెరికా వెస్టిండీస్ లో జరిగింది. 2026లో ఇండియా శ్రీలంక, 2028లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లో అయితే చేరారు. నెక్స్ట్ దాని తర్వాత బ్రిక్స్ గేమ్స్ 2024 ఏ దేశంలో జరిగాయి అంటే రష్యా అనమాట. బ్రిక్స్ అంటే ఇది ఒక కూటమి అనమాట. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పా. బ్రిక్స్ అంటే బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. వీటికి సంబంధించి గేమ్స్ ఏ దేశంలో జరిగినాయి అంటే ఏ దేశంలో జరిగాయంటే రష్యాలో జరిగాయి. 509 పథకాలతో రష్యా దేశం తొలి స్థానంలో నిలిచింది. అదవుతుందా? 509 పథకాలతో రష్యా దేశం తొలి స్థానంలో నిలవగా 9 పథకాలతో భారతదేశం 8వ స్థానంలో నిలిచింది. 9 పథకాలతో భారతదేశం 8వ స్థానంలో నిలిచింది. బ్రిక్స్ అనేవి ఇక్కడ ఒక 5 దేశాలు. ఇటీవల మనకి ఇంకొక 5 దేశాలు కూడా బ్రిక్స్ లో జాయిన్ అయినాయి అనమాట. అవి మనము మే నెల కరెంట్ అఫైర్స్ లో వాటిని కవర్ చేసుకున్నాం అనమాట. అదవుతుందా? నెక్స్ట్ దాని తర్వాత 7 ఏ దేశంలో పన్ను సంస్కరణలకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి చూడండి. ఏ దేశంలో పన్ను సంస్కరణలకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి అంటే కెన్యా దేశంలో. ఎక్కడ? కెన్యా దేశం. ఈ నిరసనలలో భాగంగా కెన్యా దేశ పార్లమెంటు ప్రాంగణంలోని భవనాలకు ఆందోళనకారులు నిప్పును అంటించారు. మనకు వార్తలో నిలిచిందంటే పెద్ద సమస్య ఏదైనా వార్తలో వచ్చింది. ఇక్కడ పెద్ద సమస్య ఏంటి అంటే చూడండి, కెన్యా దేశ పార్లమెంటు ప్రాంగణంలోని భవనాలకు ఆందోళనకారులు నిప్పును అంటించడం అయితే జరిగింది అనమాట. అలా మనకి వార్తల్లో కెన్యా దేశం నిలిచింది. నెక్స్ట్ 8 ఇటీవల ఏ దేశం అశ్లీల చిత్రాలను చూడండి, అశ్లీల చిత్రాలను పోర్నోగ్రఫీ అంటారు. అదొక నిషేధించి వార్తల్లో నిలిచింది. ఇటీవల ఏ దేశం అశ్లీల చిత్రాలను పోర్నోగ్రఫీని నిషేధించి వార్తల్లో నిలిచింది అంటే ఆ దేశం పేరు చూడండి, ఇక్కడ రాశాను, బుర్కినా ఫాసో అంటారు. దేశం పేరే బుర్కినా ఫాసో అనే దేశం అశ్లీల చిత్రాలను పూర్తిగా వాళ్ళ దేశంలో అయితే నిషేధించేసి. నెక్స్ట్ ఏ దేశంలోని ఒవేరియా చూడండి, ఒవేరియా అనమాట. ఒవేరియాలో 11 మిలియన్ ఏళ్ల నాటి 11 మిలియన్ సంవత్సరాల నాటి కోతి జాతి శిలాజాన్ని ఇటీవల గుర్తించారు. అదవుతుందా? చూడండి, ఒవేరియా అనేది ఒక ప్రాంతం పేరు ఒక దేశంలో. దాంట్లో కోతి యొక్క శిలాజాన్ని గుర్తించి దాని మీద కార్బన్ డేటింగ్ పరీక్ష చేశారు. ఆ పరీక్ష చేస్తే అది ఎప్పుడు అని తెలియదంటే 11 మిలియన్ సంవత్సరాల క్రితం అని తెలిసింది. అసలు అది ఒవేరియా అనేది ఏ దేశం అంటే జర్మనీ. ఏ దేశం? జర్మనీ. నెక్స్ట్ 10 సంఘర్షణ, హింస, మానవ హక్కుల ఉల్లంఘనల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది నిరాశ్రయులైనట్లు UNHCR తెలిపింది. చూడండి,
యుద్ధాలు, హింసలు, మానవ హక్కుల ఉల్లంఘన ఫలితంగా అంట ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్లకు మంది పైగా నిరాశ్రయులు అయ్యారు, అంటే ఎటు కాకుండా అయిపోయారు అనమాట. నిరాశ్రయులైనట్టు UNHCR తెలిపింది అంటే 11.70 కోట్ల మంది అంట. 11.70 కోట్లు. అసలు UNHCR అంటే ఏంటి? UNHCR అంటే యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజెస్ అంటారు. రెఫ్యూజెస్ అంటే తెలుగులో శరణార్థులు. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వలస వెళ్ళిపోతారు, వాళ్ళని శరణార్థులు అంటారు. అదవుతుందా? UNHCR అంటే యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజెస్. అసలు UNHCR ఎప్పుడు ఏర్పడింది అంటే 1950. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే జెనీవా. జెనీవా అనేది ఏ దేశంలో ఉంది అంటే స్విట్జర్లాండ్ లో ఉందన్నమాట. ఎక్కడ? స్విట్జర్లాండ్. నెక్స్ట్ 11 ప్రపంచంలోనే తొలి రాబందుల ఆసియన్ కింగ్ వల్చర్ అంటారు. ఆసియన్ కింగ్ వల్చర్ కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ప్రపంచంలోనే తొలి రాబందుల కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ ని, ఆసియన్ కింగ్ వల్చర్ కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే మహారాజ్ గంజ్ అంటారు. మహారాజ్ గంజ్. ఇది ఏ రాష్ట్రము అంటే ఉత్తరప్రదేశ్ అనమాట. ఎక్కడ? ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ 12 హిజాబ్ తో పాటు, హిజాబ్ అంటే ఈ మహిళలు ధరిస్తారు కదండి నల్లటి కోటు, దాని హిజాబ్ అంటారు. హిజాబ్ తో పాటు ఇతర ఇస్లామిక్ సంప్రదాయ వస్త్రాలను ధరించడాన్ని నిషేధిస్తూ ఇటీవల ఏ దేశ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది? చూడండి, హిజాబ్ తో పాటు ఇతర ఇస్లామిక్ సంప్రదాయాల వస్త్రాలను ధరించడాన్ని నిషేధిస్తూ ఇటీవల ఏ దేశ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది అంటే తజికిస్తాన్ అంటారు. ఏంటిది? తజికిస్తాన్ అంటారు. నెక్స్ట్ 13 జననాలు తగ్గిపోవడంతో ఏ దేశం నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనే దంపతులకు జీవితాంతం పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు ప్రకటించింది. చూడండి, ఒక దేశంలో జనాభా తగ్గిపోతున్నారంట. అదోనా? తగ్గిపోవడంతో ఏ దేశం నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే దంపతులకు జీవితాంతం పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు ప్రకటించింది అంటే హంగేరీ దేశం అన్నమాట. ఏ దేశం? హంగేరీ దేశం. నెక్స్ట్ దాని తర్వాత చూసినట్లయితే చూడండి 13 అయినాయి. నెక్స్ట్ 14 అనమాట. ఏ దేశంలో ఆవులు, గొర్రెలు, పందులు పెంచుతున్న వారికి 2030 నుంచి కార్బన్ ట్యాక్స్ విధించాలని నిర్ణయించింది? చూడండి, ఒక దేశంలో అంట ఆవులు, గొర్రెలు, పందులు పెంచుతున్న వారందరికీ కూడా 2030 నుంచి అంట కార్బన్ ట్యాక్స్ అని విధించాలని చెప్పి ఏ దేశం నిర్ణయించింది అంటే డెన్మార్క్ దేశం అన్నమాట. ఏంటిది? డెన్మార్క్ దేశం. నెక్స్ట్ భారతదేశంలో వ్యవసాయ రంగం బలోపేతం కోసం, చూడండి మన దేశంలో వ్యవసాయాన్ని ఇంకా డెవలప్ చేయడం కోసం MSDE ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? MSDE అనే సంస్థ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే ఆస్ట్రేలియాతో ఒప్పందం కుదుర్చుకుంది. చూడండి, MSDE ఆస్ట్రేలియా దేశాలకు మధ్య ఒక ఒప్పందం జరిగింది. దీనికి సంబంధించి భారతదేశంలో వ్యవసాయ రంగం బలోపేతం కోసం. అసలు MSDE అంటే ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ అంటారు. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ ఆ తర్వాత 16 స్వరస్వామిని అనేది ఎవరికి సంబంధించిన ఆత్మకథా గ్రంథం? చూడండి, ఆ ఆత్మగ్రంథం పేరు స్వరస్వామిని అనేది ఎవరికి సంబంధించిన ఆత్మకథ గ్రంథము అంటే ఆశా భోంస్లే అంటారు. ఏం పేరు? ఆశా భోంస్లే. ఇటీవల ఈ పుస్తకాన్ని మోహన్ భగత్ విడుదల చేశారు. చూడండి, స్వరస్వామిని అనే బుక్ ని మోహన్ భగత్ విడుదల చేశారు. అది ఎవరికి సంబంధించింది అంటే ఆశా భోంస్లేకి సంబంధించి. నెక్స్ట్ ఉరుపులు. చూడండి 3 బిట్స్ వస్తాయి, 3 ఇంపార్టెంట్ అనమాట మనకి. ఉరుములు, మెరుపులకు సంబంధించిన హెచ్చరికలు జారీ చేయడానికి కేంద్రం ప్రారంభించిన యాప్ పేరేమిటి? ఉరుములు, మెరుపులకు సంబంధించిన హెచ్చరికలు జారీ చేయడానికి కేంద్రం ప్రారంభించిన యాప్ పేరేమిటి అంటే ఆ యాప్ పేరు ధామిని అంటారు అనమాట. ఏంటిది? ధామిని. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ బిట్ అనమాట. నెక్స్ట్ వాతావరణానికి సంబంధించిన సమగ్ర సమాచారం కోసం, చూడండి వాతావరణానికి సంబంధించిన సమగ్ర సమాచారం కోసం కేంద్రం ప్రారంభించిన యాప్ పేరేమిటి అంటే మేఘదూత్ అంటారు. ఏంటిది? మేఘదూత్ అంటారు అన్నమాట. నెక్స్ట్ దాని తర్వాత వర్ష సూచనకి వర్షం ఎప్పుడు వస్తుందనే సమాచారం కోసం కేంద్రం ప్రారంభించిన యాప్ పేరేమిటి అంటే రెయిన్ అలారం అంటారు. రెయిన్ అలారం. చూడండి 3 యాప్లు అనమాట. 1 ధామిని, 2 మేఘదూత్, 3 రెయిన్ అలారం అంటారు. అదవుతుందా? ధామిని ఎందుకు? ఉరుములు, మెరుపులు సంభవిస్తే ఆ యాప్ నుంచి మనం తెలుసుకోవచ్చు. మేఘదూత్ యాప్ ఏంటిది? వాతావరణానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవచ్చు. రెయిన్ అలారం ఏంటిది? వర్ష సూచన ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది ఏంటనేది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. ఓకే. నెక్స్ట్ దాని తర్వాత 20 ప్రవాసులకు అత్యంత సరసమైన దేశంగా ఏది నిలిచింది? ప్రవాసులకు అత్యంత సరసమైన అంటే మోస్ట్ అఫోర్డబుల్ దేశంగా ఏది నిలిచింది? ప్రవాసులు అంటే ఒక దేశస్తులు ఇంకో దేశంలో ఉంటారు కదా, NRIs అంటాం కదా మనం. అయితే అదో నాన్ రెసిడెన్షియల్ ఇండియన్స్, తెలుగులో అయితే కానీ ప్రవాస భారతీయులు అంటారు. అలా
మన దేశం కాదు, అసలు ప్రపంచంలో ఏ దేశాలకైనా ప్రవాసులకైనా అత్యంత సరసమైన దేశంగా ఏది నిలిచింది అంటే వియత్నాం నిలిచిందంట. ఈ జాబితాలోని టాప్ 10 దేశాల్లో మొదటి 6 దేశాలు ఆసియాకు చెందినవే. చూడండి, ఈ జాబితాలో ప్రపంచంలోనే టాప్ 10 దేశాలు తీసుకుంటే మొదటి 6 కూడా మన ఆసియాకి సంబంధించి. ఏంటి 6? 1 వియత్నాం, 2 కొలంబియా, 3 ఇండోనేషియా, 4 పనామా, 5 ఫిలిప్పైన్స్, 6 భారతదేశం అంటారు. ఏంటిది? భారతదేశం. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి 21 తల్లిదండ్రులు అత్తమామలతో గడిపేందుకు ఉద్యోగులకు 2 రోజులు సెలవు ప్రకటించిన రాష్ట్రం ఏది? చూడండి, తల్లిదండ్రులతో అత్తమామలతో గడిపేందుకు ఉద్యోగులకు 2 రోజులు సెలవు ప్రకటించిన రాష్ట్రం ఏది అంటే అస్సాం. ఎందుకంటే తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళ కొడుకులు వాళ్ళ యొక్క కోడలతో ఎంతో కొంత గడపాలి కాలం అని చూస్తూ ఉంటారంట. అందుకని వాళ్ళను దృష్టిలో పెట్టుకుని అస్సాం ప్రభుత్వం 2 రోజులు సెలవులను అయితే ప్రకటించింది. నెక్స్ట్, ఏ రాష్ట్రంలో సరస్ క్రేన్ అంటారు? చూడండి, సరస్ క్రేన్ అంటే ఇక్కడ కొంగ అనమాట. మనకి ఆ కొంగ పేరు సరస్ అనమాట. ఏ రాష్ట్రంలో సరస్ అనే కొంగ సంఖ్య వృద్ధి చెందింది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సరస్ క్రేన్ల సంఖ్య చాలా పెరిగిందంట. ప్రస్తుతం యూపీలో మొత్తం వీడి సంఖ్య ఎంతగా ఉందని ప్రకటించారు అంటే 19,918. 19,918. సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నియమితులవుతున్న మణిపూర్ రాష్ట్రానికి చెందిన మొదటి వ్యక్తి ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అన్నమాట. సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నియమితులవుతున్న మణిపూర్ రాష్ట్రానికి చెందిన మొదటి వ్యక్తి ఎవరు అంటే ఆయన పేరు ఎన్ కోటేశ్వర్ సింగ్ అంటారు. ఎన్ కోటేశ్వర్ సింగ్ అని అయితే పిలుస్తారు. ఈయన ఏ రాష్ట్రానికి చెందినవాడంట? మణిపూర్ రాష్ట్రానికి చెందినవాడు. ఈయన సుప్రీంకోర్టులో మొదటి న్యాయమూర్తి అయితే అవ్వబోతున్నాడు మణిపూర్ రాష్ట్రం నుంచి. ఎందుకంటే కొలీజియం వ్యవస్థ తన సిఫార్సు చేసింది, రాష్ట్రపతి ఇప్పుడు దీనికి ఆమోద ముద్ర వేయాలి. మద్రాస్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అయిన ఆర్ మహదేవన్, చూడండి, ఆర్ మహదేవన్ ను కూడా సుప్రీంకోర్టుకు కొలీజియం సిఫార్సు చేసింది. మనకి ఇటీవల సుప్రీంకోర్టులో 2 ఖాళీలు ఏర్పడి ఆ 2 ఖాళీలని ఫిల్ చేయడానికి ఇద్దరు తీసుకొస్తున్నారు. ఎవరెవరు? ఒక ఆయన పేరు ఎన్ కోటేశ్వర్ సింగ్, ఇంకొక ఆయన పేరు ఆర్ మాధవన్. ఆర్ మాధవన్ అనే వ్యక్తి ఎక్కడ? మద్రాసు హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. కోటేశ్వర్ సింగ్ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. J&K హైకోర్టు ఉంది కదా, దానికి కోటేశ్వర్ సింగ్ ఉన్నాడు. ఆయన సుప్రీంకోర్టుకి బదిలీ చేస్తున్నారు. అదేవిధంగా మద్రాసు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఆర్ మహదేవన్ ఉన్నారు. ఈయన కూడా ఎక్కడికి బదిలీ చేస్తున్నారు అంటే సుప్రీంకోర్టుకి బదిలీ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ దాని తర్వాత 24 ప్రతిష్టాత్మక అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డ్స్ 2024లో ఏ రాష్ట్రానికి హార్టికల్చర్ విభాగంలో ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది? చూడండి, ప్రతిష్టాత్మక అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డ్స్ 2024లో ఏ రాష్ట్రానికి హార్టికల్చర్ లో ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది అంటే నాగాలాండ్. ఏ రాష్ట్రం? నాగాలాండ్ హార్టికల్చర్ లో నిలిచింది. నెక్స్ట్ దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు సోలిసిటర్ జనరల్ గా ఎవరి పదవీకాలాన్ని 6 నెలల పాటు పొడిగించారు? చూడండి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు సోలిసిటర్ జనరల్ గా ఎవరి పదవీకాలాన్ని 6 నెలల పాటు పొడిగించారు అంటే ఆయన పేరు బి నరసింహ శర్మ. బి నరసింహ శర్మ అంటారు అన్నమాట. నెక్స్ట్ 26 ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత బృందానికి అధికారిక పాదరక్షల భాగస్వామిగా, పాదరక్షలు అంటే మనకు చెప్పులు అనమాట, అదవుతుందా, లేదా షూస్, పాదరక్షల భాగస్వామిగా ఏది వ్యవహరించనుంది అంటే పూమా వ్యవహరించనుంది అన్నమాట. అదవుతుందా, ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత బృందానికి అధికారిక పాదరక్షల భాగస్వామిగా ఏది వ్యవహరించనుంది అంటే పూమా అంటారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, అదవుతుందా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సిఇఓగా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆదర్శ్ రాజేంద్రన్ అంటారు. ఆయన పేరు ఆదర్శ్ రాజేంద్రన్ అనే వ్యక్తి సిఇఓగా నియమితులయ్యారు. దేనికి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కి. ఓకే, ఇవి స్టూడెంట్స్ మనకి 12వ తారీఖుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వెంటనే ఇంకొక 1 అవర్ లో మళ్ళా 13వ తారీఖుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ను కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.